మరి కాసేపట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 70 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 36 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. लोगों का प्यार था, भगवान का आशीर्वाद था कि आज हम यहाँ तक पहुँचे हैं और मुझे पूरा भरोसा है कि दिल्ली के लोगों का प्यार और ऊपर वाले का आशीर्वाद हम पे बना रहेगा। पिछले एग्जिट पोल देखकर बीजेपी अपना बिग बॉस डिसाइड कर रही है। मुख्यमंत्री आतिशी जो आम आदमी पार्टी के उम्मीदवार हैं। మరి కాసేపట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 70 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 36 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. చాలా ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీ అసెంబ్లీలో మెజార్టీ మార్కును బీజేపీ చేరుకుంటుందని వెల్లడించాయి. 2 నుంచి 3 సర్వే సంస్థలు మాత్రం ఆప్ అధికారానికి అవసరమైన మెజార్టీ సీట్లు సాధిస్తుందని తెలిపాయి. మరోవైపు కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేదని, ఇండిపెండెంట్ల ప్రభావం కనిపించలేదని సర్వే సంస్థలు అంచనా వేశాయి. పోటీ బీజేపీ ఆప్ మధ్య కొనసాగిందని, అయినప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే సంస్థలు తెలిపాయి. మరి కాసేపట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 70 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 36 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. మరి కాసేపట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 70 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 36 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. మరికొద్ది సేపట్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. ఏ విధంగానైతే ఢిల్లీలో అంటే 5వ తేదీన జరిగినటువంటి పోలింగ్లో 60.50% ఓట్లు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే దాదాపు 3% ఓటింగ్ తక్కువ జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు జరగనున్నటువంటి ఈ కౌంటింగ్ ప్రాసెస్లో ఖచ్చితంగా అంటే ఎవరి బలాలను వాళ్ళు అంచనా వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను ఏదైతే కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నానో చూడొచ్చు. కౌంటింగ్ సెంటర్ వద్ద భారీగా పోలీస్ భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మొత్తం 19 కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ 19 కౌంటింగ్ సెంటర్ల వద్ద కూడా
ప్రస్తుతం భారీగా ఏదైతే కేంద్ర బలగాలను మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అటు బీజేపీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి త్రిముఖ పోటీలో ఖచ్చితంగా కొంతమేర ఆందోళనలు కానీ లేదంటే ఇతర ఎటువంటి ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క పోలింగ్ అయిపోయిన తర్వాత ఏదైతే స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలను భద్రపరిచారో అక్కడ కూడా మనం పరిస్థితిని చూస్తున్నాం. ఎక్కడికక్కడ స్ట్రాంగ్ రూమ్లనైతే ఎప్పటికప్పుడు పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచితే, ఇక మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు ఈవీఎంల దగ్గర ఇక స్ట్రాంగ్ రూమ్ లోంచి ఈవీఎంలను మరికొద్ది సేపట్లో బయటికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. వాటికి సంబంధించి కూడా భారీగా మనం చూస్తున్నాము. లోపలికి ఏదైతే కౌంటింగ్ సెంటర్లోకి ఎవరిని పడితే వాళ్ళని అలో చేసేటటువంటి ప్రసక్తే లేదు. అన్నీ కూడా ఎక్కడికక్కడ రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెబ్ కాస్టింగ్, దాంతోపాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇదంతా కూడా కౌంటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఏదైతే ఈ కౌంటింగ్ సెంటర్లో గనక మనం పరిశీలిస్తే గ్రేటర్ కైలాష్, దాంతోపాటు పటేల్ నగర్, మరోవైపు న్యూఢిల్లీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరుగుతుంది. ఏదైతే ఢిల్లీకి సంబంధించి ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే మనం మొదటి నుంచి చూస్తే మొదట్లో ఏ విధంగానైతే ప్రచార సరళి చూసాము, ఆ తర్వాత ప్రత్యేకంగా ఏదైతే కౌంటింగ్ రోజున ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏంది అనేది ఇది పరిస్థితి. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి కౌంటింగ్ ప్రాసెస్లో ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగానైతే జరుగుతున్నటువంటి ప్రాసెస్లో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో అది ఇక్కడ ఉన్నటువంటి 70 అసెంబ్లీ స్థానాలకు 36 అనేది మ్యాజిక్ ఫిగర్. సో ఏదైతే అటు ఎగ్జిట్ పోల్స్లో ప్రధానంగా 39 వరకు బీజేపీ గెలుస్తుందని చెప్పి అన్ని సగటున చూస్తే అన్ని సర్వే సంస్థలకు సంబంధించినటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా మేమే తిరిగి అధికారంలోకి వస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా లోగా ఉండబోతుందని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు ఎవరికి వాళ్ళు కొంత జాగ్రత్తగా కూడా ఉంటున్నారు. తమ ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే ఎవరైతే అభ్యర్థులుగా పోటీ చేశారో వాళ్ళందరినీ ఏదైతే క్యాంప్ కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ ఇప్పటికే ఒక విషయాన్ని స్పష్టం చేసింది. ఏ విధంగానైతే ఇప్పటి వరకు జరిగినటువంటి ఆందోళన కావచ్చు, దానికి సంబంధించి కీలకంగా చూసినటువంటి పరిస్థితులు ఏదైతే కనిపించిందో వాటన్నిటికి కూడా చాలా కీలకంగా కనిపించాయి. అయితే ప్రధానంగా ఇక్కడ చెప్తుంది ఒకటే అంశం, ఇప్పటి వరకు ఢిల్లీలో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో కొంత ఏ విధంగానైతే గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, అంటే ఇది ఏదైతే యూటీగా ఉంది, యూటీలో అభివృద్ధి అనేది కేంద్రంలో ఎవరుంటే వాళ్ళతోనే సాధ్యమని చెప్పి బీజేపీ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఏ విధంగానైతే అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో మాకు పదే పదే కేంద్రం కావచ్చు, లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడుతున్నారంటూ కేజ్రీవాల్తో పాటు ఇతర పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆరోపించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే చివరి నిమిషంలో నిన్న కేజ్రీవాల్ చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంత కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తమ పార్టీలో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలతో బీజేపీ అటు బేరసారాలు చేస్తుంది, వాళ్ళకు ఫోన్లు చేస్తుంది. ఒక్కొక్కరికి 15 కోట్లు ఇవ్వడమే కాదు, ఒక ఇద్దరిలో ఒక్కరికి ఖచ్చితంగా మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపరేషన్ లోటస్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ అంశం ప్రజల ముందుకు తెస్తున్నారని చెప్పి కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే బీజేపీ ఈ విషయంలో వెంటనే లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఏసీబీ విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఇప్పటికే కేజ్రీవాల్తో పాటు ఇతర ముఖ్య నేతలకు కూడా నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఫలితాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. సో మరికొద్ది సేపట్లో ఇక లెక్కింపు ప్రాసెస్ అనేది ప్రారంభం కాబోతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు, ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించడం అనేది జరగబోతుంది. మొత్తం కూడా పూర్తి స్థాయి భద్రత, మరోవైపు సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ ప్రాసెస్ మొత్తం కూడా రికార్డ్ చేస్తున్నారు. భోగి. థ్యాంక్ యూ రాజు.